వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. యావత్ తెలుగు ప్రజలందరికీ నూతన తెలుగు సంవత్సరాది క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ఉగాది ప్రతి ఒక్కరి జీవితంలో సరికొత్త ఉగాది కావాలి, అందరి జీవితాలు సంతోషంగా ఉండాలి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు విశ్లేషణలోకి వెళితే అనేకం ఉన్నాయి. ముఖ్యంగా పల్నాడు రాజకీయాలు ఎవరికి అంత కొరుకుడు పడవు. వాళ్ళు అక్కడ ఏం ఆశిస్తూ ఉంటారు, రాజకీయాల్లో ఏ స్టెప్ తీసుకుంటూ ఉంటారు అనేది కాస్త అగమ్య గోచరంగానే కనిపిస్తూ ఉంటుంది చాలా మందికి. అవకాశం ఎక్కడ దొరికితే అక్కడ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి అనేటువంటి మనస్తత్వమే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉంటుంది అనేది తెలిసినటువంటి విషయమే. ఇదే పంథాలో పల్నాడు రాజకీయాలు ఉన్నాయి. అందులో పర్చూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అప్డేట్ చూస్తుంటే నాకు నిజంగా నవ్వు వస్తుంది. వైఎస్ఆర్సీపీలో బాచిన చెంచు గరటయ్య, ఆయన కుమారుడు బాచిన కృష్ణ చైతన్య చాలా కీలకంగా ఉండేవారు. అయితే గతంలో చూసాం, దాదాపు ఒక నెల రోజుల క్రితం చూసాం, వైఎస్ఆర్సీపీ నుంచి విడిపోయి బయటకు వచ్చేసి తెలుగుదేశం పార్టీలో వాళ్ళు చేరడం అనేది జరిగింది. సో జరిగిన తర్వాత మరి సీట్ ఎవరికి కన్ఫర్మ్ చేస్తారు ఏంటి అంటే, పర్చూరు సీటు ఏలూరు సాంబశివరావు గారికి కన్ఫర్మ్ చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ముందే. సో సీట్ రాదు, సరే రాజకీయంగా ఇంకా బలపడతాం ఎలాగో చూసుకుందాంలే అనేటువంటి పంథా అనుకోవచ్చు, లేదంటే మంచి చేయడానికి వెళ్తున్నాం అని అనుకోవచ్చు. మొత్తానికి తెలుగుదేశంలో చేరారు అనేటువంటి ఒక అభిప్రాయం ప్రతి ఒక్కరికి ఉండింది. ఇప్పుడు తెలుస్తున్నటువంటి అంశం ఏంటి అంటే, పర్చూరు నియోజకవర్గం రేసులో మళ్ళీ వైఎస్ఆర్సీపీ తరఫున బాచిన చెంచు గరటయ్య గారు, బాచిన కృష్ణ చైతన్య అక్కడ ఉండబోతున్నారు. అలాగే త్వరలో బాచిన కృష్ణ చైతన్యకి పర్చూరు సీటు కేటాయించే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి అనేటువంటిది తెలుస్తున్నటువంటి అంశం. ఒక ఎన్ఆర్ఐ ఎడం బాలాజీ గారిని తీసుకొచ్చి ఆ నియోజకవర్గంలో నిలబెడదామని అనుకున్నారు, కానీ బాలాజీ గారిని పక్కకు పంపించేశారు. ఇది వాస్తవంగా తెలుస్తోంది. సో ఇప్పుడు అభ్యర్థులు ఎవరు అంటే, తెలుగుదేశం పార్టీలో ఉన్నా మనకి ఎలాగో సీట్ రాదు, అదిదో పోటీ చేసి తేల్చుకుందాం అనేటువంటి ఒక పాయింట్ తోటే తండ్రి కొడుకులు ఇద్దరు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో, మేబీ ఒక 2-3 రోజుల్లో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కూడా ఉంది. బాచిన చెంచు గరటయ్య గారు, కృష్ణ చైతన్య మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం, వైఎస్ఆర్సీపీ నుంచి పోటీలో బాచిన కృష్ణ చైతన్య ఉండబోతున్నారు అనేది ప్రస్తుతం అందుతున్న సమాచారం. మరి రాజకీయం అన్నాక మారుతూనే ఉంటాయి కదా సమీకరణాలు. మరి ఇప్పటి వరకు మనం మాట్లాడింది ఏమైపోతుంది, మన గురించి ప్రజలు ఏమనుకుంటారు అన్న ఆలోచన వాళ్ళకి ఎందుకు లేదు నాకైతే తెలియట్లేదు. బట్ దిస్ ఇస్ వాట్ గోయింగ్ టు హ్యాపెన్ దేర్. మరి ముందు ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, టికెట్ వాళ్ళకి ఇస్తారా లేదు, ఇది కూడా ఒక వ్యూహాత్మకంగా బయటకు వచ్చినటువంటి వార్తేనా, వేచి చూడాల్సిందే. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి, వాళ్ళు చేస్తున్నటువంటి పని కరెక్టేనా అనే దాని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.